హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే నేను ఈరోజు ఇంట్లో ఉండట్లేదు, ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే టైం 9:30 అయిందనమాట. సో లేచి ఆల్రెడీ వామ్ వాటర్ తాగేసి ఒక కప్పు ఛాయ్ అయితే తాగాను. నేనేం చేస్తానో అవన్నీ చూపిస్తాను. ఓకే. సో ఇక్కడైతే జున్నుకి అవ్వ స్నానం చేపిస్తుంది అనమాట. సో ఈ మధ్య అసలు అల్లరి చేయట్లేదు, స్నానం చేసేటప్పుడు చక్కగా చేస్తున్నాడు. అండ్ ఇదేంటో మీరు ఎవరికైనా తెలుసా, ప్రతి మార్నింగ్ నాకైతే 2 హ్యాండ్స్ మీద ఇలా ఎలర్జీ లాగా వస్తుంది. సో ఫుడ్ వల్ల వస్తుందా లేదంటే ఇంకేదైనా డెఫిషియన్సీ అర్థం కావట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో చెప్పాను కదా గైస్, బయటికి వెళ్ళాలని. సో ఇప్పుడైతే మనము ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను గాయస్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో ఎన్ని టిఫిన్స్ ఉన్నా కానీ బొరుగుల తాలింపుకి అయితే స్పెషల్గా పొట్టలో ప్లేస్ ఉంటుంది నాకైతే. సో చాలా ఇష్టం అనమాట బొరుగుల తాలింపు. ఇంకా వీడి ముందు తినాలంటే పెద్ద టాస్క్ అనమాట. సో ఎవరైనా ప్లేట్ కనిపించిందంటే చాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వేరే పక్క రూమ్లోకి వచ్చేసి తింటున్నాను. నాకేంటో ఇప్పుడు తినేటప్పుడు టీవీ చూడడం కానీ లేదంటే ఫోన్ చూడడం కానీ లేదంటే బయటకు అలా చూస్తూ తింటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి అలా ఇష్టం కింద కమెంట్ చేయండి. కొంచెం ఉప్పు తక్కువైంది, బట్ ఓకే, ఉప్పు తక్కువ తిన్నాడు కాబట్టి. యాక్చువల్గా మా ఇంటి నుంచి బయటకు చూస్తే బాగా మంచిగా కొండలు అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అలా చూసుకుంటూ ఎంతైనా తినేస్తాము, అంత పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా మా ఇంటి వెనకాల ఒక చిన్న లేక్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైమ్స్ సన్సెట్ టైంకి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనము బయటకు వెళ్ళాం కాబట్టి రెడీ అయిపోదాం. స్టార్ట్ విత్ మాయిశ్చరైజర్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేనైతే చెప్పాను కదా బయటికి వెళ్తున్నామని, ఇంట్లో ఉండట్లేదని. సో దానికోసం అయితే రెడీ అవుతున్నాను. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాసేస్తున్నాను అనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది పాండ్స్ మాయిశ్చరైజర్, ప్రతి డీమార్ట్లో దొరుకుతుంది. సో కొంచెం నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట ఫేస్కి పెట్టుకున్నప్పుడు. మరీ అంత జిడ్డుగా కాకుండా నా ఫేస్కి తగ్గట్టు ఉంటుంది అనమాట, నా స్కిన్ టోన్కి. సో లైట్గా చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం గ్లోయింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమంది వాడతారు? సో ఫేస్కి అయితే పాండ్స్ వాడతాను, లెగ్స్ ఇంకా హ్యాండ్స్కి అయితే నివియా వాడుతున్నాను అనమాట. ఇది బై 1 get 1లో ఉండే డీమార్ట్లో తీసుకున్నాను. సో బై 1 get 1 ఉంది కదా అని చెప్పేసి ఒకటే తీసుకున్నాను అనమాట. అంత ఎలానో వాడను, బట్ ఈ వింటర్ అయిపోయే వరకైనా వాడదామని చెప్పి తీసుకున్నాను. కానీ దాంట్లో సగం కూడా ఫినిష్ చేయలేదు ఇప్పటికీ. ఎప్పుడో తీసుకున్నాను, 2-3 months దాటిపోయింది. గుర్తొచ్చినప్పుడు మాత్రమే అప్లై చేస్తాను అనమాట. మిగతా టైంలో అది అలా పడి ఉంటుంది రూమ్లో. మీలో ఎంతమంది కూడా ఇలా చేస్తారు? చాలా కొంటాం కానీ వాడదామని, వాడడానికి అసలు మనకి తీరికే ఉండదు కదా. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. ఇంక ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని లైట్గా ఐబ్రో పెన్సిల్ అయితే పెట్టుకుంటున్నాను. సో చాలామందికి తెలిసే ఉంటుంది నన్ను ఫాలో అయ్యే వారికి. నేను బయటికి వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్, అలానే ఐబ్రో పెన్సిల్ ఖచ్చితంగా పెడతాను. అండ్ అలానే లిప్ బామ్ అనమాట. సో నార్మల్గా బయట దొరుకుతుంది కదా మార్కెట్స్లో, ఆ పెన్సిలే వాడతాను. పెద్దగా ఖర్చు పెట్టి ఏం తీసుకోను అనమాట. సో చాలా బాగుంటుంది లుక్ కూడా అనుకుంటాం. కానీ ఐబ్రో పెన్సిల్ పెట్టడం అంత ఈజీ ఏం కాదు. ఒక సైడ్ పెద్దగా వస్తుంది, ఒక సైడ్ చిన్నగా వస్తుంది. సో అలా ఇలా అవ్వకుండా కరెక్ట్గా చూసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది. నాకైతే మినిమం 5 to 10 minutes ఖచ్చితంగా పడుతుంది అనమాట, మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడానికి దానికి దీనికి అని చెప్పేసి. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఐబ్రో పెన్సిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో రెడీ అయిపోయాను. నేను ఇక్కడ నార్మల్ జీన్స్ ఒకటి వేసుకొని టీషర్ట్ వేసుకున్నాను. సో ఇంకెక్కడికి వెళ్తున్నానో కూడా చెప్పేస్తాను. యాక్చువల్గా అయితే చెప్పాను కదా, నేను ఐబ్రో పెన్సిల్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా లిప్ బామ్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే స్టైల్ కానీ కాదు, ఈ మధ్య వింటర్ కదా, లిప్స్ అయితే చాలా పగులుతున్నాయి అనమాట. సో దాన్ని కవర్ చేయడానికి అయితే పెడతాను. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో గాయ్స్ చెప్పాను కదా, బయటకంటే ఎక్కడికో కాదు, మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. సో మమ్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యాచ్ చేద్దాం. బాయ్. ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట మమ్మీ దగ్గరికి. 10:30, 11 అలా అయింది. సో మధ్యలో అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాము. ఇక్కడ చూడండి చున్నుగాడు, వీడు కూడా కెమెరా పెడితే చాలు కెమెరా సైడే చూస్తాడు అనమాట. సో నాలాగే చాలా క్యూట్గా ఉన్నాడు కదా.
సో పక్కన ఏమంటారు గాలి కొట్టడానికి అయితే ఆపించామన్నమాట. సో అక్కడ దాంతో ఆడుతుండే మేము అంతలోపు ఒక చిన్న వీడియో తీసుకున్నాము. ఇక్కడైతే మమ్మీ దగ్గరికి వచ్చేసాము. ఎంత బాగా తిరుగుతున్నాడు చూడండి. కెమెరా ఎటు సైడ్ పెడితే అటు సైడ్ తిరుగుతాడు అనమాట. చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు జున్నుగాడు. వీడేంటంటే ఈ మధ్య ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని కొట్టేస్తున్నాడు అనమాట. జుట్టు దొరికితే జుట్టు మామనైతే గడ్డం పెట్టుకొని కొడుతున్నాడు. సో అవ్వని అట్లా ఎవరు ఎత్తుకుంటే వాళ్ళనైతే జుట్టు పట్టుకొని కొట్టడం అయితే చాలా ఎక్కువైపోయింది. ఇక్కడైతే మమ్మీ అనమాట. సో మమ్మీ ఇంట్లో ఉందని చెప్పేసి ఈరోజు అయితే వచ్చాము. సో చాలా రోజులు అయింది మమ్మీ దగ్గరికి వెళ్ళి అని చెప్పి ఇంక ఇక్కడైతే ముచ్చట్లు స్టార్ట్ చేశారనమాట. సో వేరే దగ్గర వేస్తే వీడు ఆడుకోవట్లేదు ఏడుస్తున్నాడు అని చెప్పేసి కింద చాపేసి పడుకోబెట్టేశాము. ఆ ఫోటో చూసారా, ఇది మా చెల్లిది అనమాట. సో ఆ ఫోటో చూసినప్పుడల్లా వాడు ఏం చేస్తాడంటే నిజంగానే వాళ్ళ పిన్ వచ్చిందని చెప్పేసి దాన్ని కొడుతూ ఉంటాడు అనమాట. సో చూడండి ఎంత బాగా ఆడుకుంటాడు. ఎలక పిన్ని మేము పొట్ట కూడా తీపియాల్సింది బాబా అని అట్లతో బట్టి పీకెట్ అంటున్నాయి చిగురు బయటకు వచ్చే చూడు. నేనేంటంటే మమ్మీ దగ్గరికి వెళ్తే అసలు ఫుడ్ మీద కంట్రోలే ఉండదన్నమాట. ఏది పడితే అది తినేస్తాను. సో వెళ్ళి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు, వీడియో అయితే తీయలేదు కానీ వెళ్ళంగానే ఫస్ట్ పైనాపిల్ తినేసా, తర్వాత సోన్ పాపడి స్వీట్ ఉంటే అవి 2 తినేసా, తర్వాత బిస్కెట్స్ తినేసా. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అనమాట. సో లంచ్లోకి అయితే మమ్మీ చికెన్ కర్రీ చేసింది. చికెన్ కర్రీ మామూలుగా కాకుండా డిఫరెంట్గా దాంట్లో మునక్కాయలు ఉన్నాయని చెప్పి మునక్కాయలు కూడా వేసేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ పచ్చడి చింతకాయ తొక్కు. సో మా ఇంటి దగ్గర చింతకాయ చెట్లు కూడా ఉన్నాయి. సో మా బయట చింతపండు కొనాల్సిన అవసరం లేదనమాట. సో చింతపండు ఉంది కదా అని చెప్పేసి మమ్మీ అయితే చింతపండు తోటి చట్నీ చేసింది. చాలా బాగుంటుంది ఇది. ఇంకా తిన్న తర్వాత అలా పడుకొని ఈ ఏమంటారు ఈవెంట్ ఉంది కదా జీ తెలుగుది, ఆ ఈవెంట్ అయితే చూస్తున్నాం అనమాట. సో ఒట్టిగా చూడలేం కదా, సో దాంట్లోకి తినడానికి అని చెప్పేసి స్ట్రాబెర్రీస్ అనమాట ఇవి. సో స్ట్రాబెర్రీస్ చాలామంది తినే ఉంటారు, నేను కూడా తిన్నాను కానీ ఇంతకుముందు నచ్చేవి కాదు. సో నిన్న మమ్మీ దగ్గర తిన్నప్పుడైతే చాలా నచ్చాయి అనమాట. అండ్ అలానే కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా జున్నుగాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. సరే బయట అలా తిప్పుదామని చెప్పేసి ఇలా బయటకు వచ్చామన్నమాట. ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొంచెం దూరం రాగానే ఇక్కడ ఇలా ఉంటుంది మంచిగా ఓపెన్ ప్లేస్ అనమాట. చల్ల గాలి వస్తుంది. సో అప్పటివరకు నాకు అర్థం కాలేదు వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని. గాలి ఆడక ఏడుస్తున్నాడు అనమాట. సో బయటికి తీసుకొచ్చి కొంచెం సేపు ఆ పక్కింటి ఆంటీ వాళ్ళదనమాట ఇల్లు. సో దాని పక్కన మంచం వేసుకొని మంచిగా కూర్చొని ఆడిపించాము. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. నేను కూడా ఒకసారి చాలా రోజులైంది బైక్ డ్రైవ్ చేసి అని చెప్పి స్కూటీ అయితే నడిపాను. ఇంకా తర్వాత తిరిగి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. మళ్ళీ 5:36 అలా అయింది. చూసారా సన్సెట్ ఎంత బాగుందో. సన్సెట్ అయ్యే టైంకి కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇక్కడైతే ఇంకా ఇంటికి ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తాం. అనగా సన్ సెట్ అయిపోయింది మొత్తము ఆరెంజ్ కలర్. ఎందుకో నాకు ఈ వ్యూ బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. చాలా అంటే చాలా బాగుండే ఈవినింగ్స్. అండ్ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి నేనైతే ఎగ్ దోశ వేసుకున్నాను. సో ఎగ్ దోశ ఇంట్లో చేసుకోవడం నేనైతే ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ దానికి తోడు పక్కన నంచుకోవడానికి అయితే ఇది కొంచెం టమాటా పచ్చడి అండ్ ఇది వచ్చేసి మ్యాంగో పచ్చడి అనమాట. ఈ మామిడికాయ పచ్చడి అయితే మా ఫ్రెండ్ ఇచ్చింది. సో చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మంచిగా పెట్టుకొని ప్లేట్లో వేసుకొని తినడానికి అయితే రెడీ అయిపోయాను. అప్పటికే నాకు చాలా ఆకలిస్తుంది అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అంత తిన్నా కానీ ఇంకా ఎందుకు ఆకలిస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఎంత తిన్నానో దానికంటే డబల్ తిరిగాను అనమాట. తిరిగింది గుర్తుండదు నాకు, తిన్నది మాత్రమే గుర్తుంటుంది. సో అందుకని చెప్పేసి మొత్తం అరిగిపోయింది. ఇంకా ఆకలి చాలా వేసింది అనమాట. ఇంటికి రాగానే ఫటాఫటా దోశలు వేసేసుకొని ఇంకైతే ఒక్కటే దోశ వేసుకున్నాను కానీ 2 ఎగ్స్ వేసుకున్నాను అనమాట. సో ఒక్కటి తినగానే చాలా ఫీలింగ్ అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా ఒట్టి దోశ బోర్ కొట్టినప్పుడు ఇలా ఎగ్ దోశ అయితే ట్రై చేయాలి. ఇంకా బయట చాలా డిఫరెంట్ దోశలు ఉంటాయి కదా, సో అవి కూడా అన్నీ ట్రై చేద్దాం అనుకుంటా కానీ ఇంట్లో అయితే మనం ఎంత చేసినా కానీ ఆ టేస్ట్ రాదు. మరి ఏం చేస్తారు. నాకైతే కార్న్ దోశ చాలా ఇష్టం. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ నేను కార్న్ దోశనే ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఎవరికైనా కార్న్ దోశ చేయడం వచ్చేమో కింద కమెంట్ చేయండి. అండ్ ఎలా చేయాలో కూడా రెసిపీ తెలిస్తే కింద మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేనైతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో వీడియో ఫుల్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బై.